హాయ్ అండి. కోడిగుడ్డుతో మీరు ప్రతిరోజు ఒకే రకంగా కర్రీ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినరు. కానీ ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. అసలు ఉత్తినే తినేస్తారండి, రైస్‌తో, చపాతీతో కాకుండా అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, బిర్యానీ ఆకు వేసి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోవాలి. ఇక్కడ మీరు తినగలిగే అంత స్పైసీని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి, పావు టీ స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా ముక్కలకి బాగా అంటేలాగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు స్మూత్‌గా టర్న్ చేసేసుకోవాలి. లేదనుకోండి లోపల ఎగ్స్ లోపల ఉన్న యెల్లో అంతా కూడా స్మాష్ అయిపోతుంది. అందుకని స్మూత్‌గా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. తర్వాత మిరియాల పొడిని కాస్త వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని 4 పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మరొక్కసారి బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది సైడ్ డిష్‌గా తినొచ్చు, లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా అయినా తినొచ్చు. స్పైసీ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఉత్తినే కూడా తినేయొచ్చు. మరి చూసారు కదా, సింపుల్‌గా చేసిన ఈ ఎగ్ ఫ్రైని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.